ఐబొమ్మ రవి గురించి కోట్లాది రూపాయలు ఉన్నాయని వారు అంటున్నారు. సినిమా ప్రొడ్యూసర్ అయితే ఒక అడుగు ముందుకేసి అబ్బాయిని ఆ, చంపేసేయాలని కూడా ఒక అనుకుంటారు ఎవరండి? ఆయన సి కళ్యాణ్ అనుకుంటా ఆయన అంటున్నారు. మరి అది నిజంగానే ఈ అతను అంత థ్రెట్ గా ఉన్నారా? అన్ని కోట్ల రూపాయలు అనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటున్నారు. 11,000 కోట్లు. 21,000 సినిమాలు ఉన్నాయంట ఆయన గవర్నమెంట్. ఇది 21,000 సినిమాలు ఉందని ప్రభుత్వం ఇచ్చింది. 11,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆయన దగ్గర 100 అని చెప్తుంటే సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు కూడా ఎయిట్ మొదలు పెట్టారు. 1000 కోట్లు 500 కోట్లని. నేను అడుగుతున్నాను, నేను చెప్పిన దానికి సినిమా పెద్దలకు బాధ వచ్చేద్ది. రానివ్వండి. ఏ సమాజం కోసం హోదా విభజన హామీ గురించి మేము మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటే పోనీ ఎవరికి చేయలేదంటే ఇద్దరి దగ్గర ఫ్యాన్స్ ఉంటారంటారు. తెలంగాణలో బిడ్డలు చనిపోయినప్పుడు కోస్తా రాయలసీమలో ప్రత్యేక హోదా కోసం బగబగా సినిమా నటుడు ఉండగానే పెట్రోల్ పోసుకుని టీవీల ముందే బగబగా మండి చనిపోయినప్పుడు 100 మంది ఎక్సెప్ట్ 1% మా సోదరుడు నారాయణమూర్తి గారు, నాగిరెడ్డి గారు, లేదా శివాజీ గారు, ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప ఇద్దరు ముగ్గురు చాలా అటు ఇటు రెండు విషయాలు. నేను భరద్వాజ్ గారు ఉన్నాడు మాతో పాటుగా చూసిన సంపూర్ణేష్ బాబు వచ్చాడు విశాఖపట్నం నుంచి అరెస్ట్ అయ్యాడు. నేను ఎలా మర్చిపోతాను దాన్ని? కానీ 99.9% మంది వీళ్ళకి పట్టించుకోకుండా తమిళనాడులో జల్లికట్టు రాగానే టక్క స్పందించారు. చూసారా? వీళ్ళ గురించి జాలి చూపించాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి నేను సంబంధించలేదు. ఈ ఐబొమ్మ ఇమ్మడి రవి గారు విశాఖపట్నం వాసి. ఆయన సరే వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టండి, వాళ్ళ ప్రభుత్వం అధికారులు చెప్పిన ప్రకారం ఇంతకే వారి మీద ఆపరేషన్ చేసిన డీసీపీ గారు ఎవరైతే పట్టుకున్నారో వారు మా మిత్రుడు దార సాంబయ్య గారు కుమార్తె గారు అనుకుంటా. మీ మిత్రుడు మీకు సంబంధికులు ఆవిడ నాకు పరిచయం లేదు. వాళ్ళ నాన్నగారు అత్యంత పరిచయం. మా ఫారంలో ఒకటి ఉండేవారు. ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, సీనియర్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి సరే పక్కన పెట్టండి. కానీ ఎవరైతే ఈయన పెట్టుకోకూడదో సజ్జనార్ గారితో పెట్టుకున్నాడు. రవి ఛాలెంజ్ చేశాడు కదా, దమ్ముంటే పట్టుకోండి. అసలే పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, టెక్నాలజీ అందువల్ల వాళ్ళకి ఇంకా పెరుగున్నా వాళ్ళు దొరికిపోయింది వేరే విషయంలో దొరికిపోయి ఉంటాడు తెలిసింది. కానీ ఒకటి అడుగుతున్నాను, అతను చేసింది మొట్టమొదటిగా నిర్బంధంగా ఖండిస్తున్నాను, తప్పు. అతను ఒక్కడే కాదండి, ఇంకా చాలామంది ఇంకా 5-6 వెబ్సైట్లు ఉన్నాయంట. అందరిని మోయించండి, సంతోషం. కానీ సినిమాకి మీరు ఒక్కసారి సినిమా హాల్కి వెళ్తే చిన్నపిల్లలు మనిషి ఒక టికెట్ 150-200 కొనుక్కుంటాడు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళే కుటుంబం తీసుకెళ్ళి అతను ఆ పాప్కార్న్ 600 రూపాయలు, 500 రూపాయలు, 700 రూపాయలు. అది అన్యాయం. మరి దాంట్లో కూడా 70% థియేటర్ యజమానానికి వెళ్తుంది. కాదు, మీరు నిజంగా ఇదన్నీ ఆఫ్ చేసి మీరు ఆక్యుపెన్సీ పెంచుకోండి. టిక్కెట్ల కోసం బెనిఫిట్ షో ఎవడికి బెనిఫిట్ సార్ అని అడుగుతున్నాను నేను. ఎవడికి బెనిఫిట్ షో అంటే చిన్నప్పుడు రామారావు గారు వెళ్ళేసిన బెనిఫిట్ షో పెట్టి వరద బాధితుల కోసం ఇంకొకరికో లేదా పేద కార్మికులు కాదు, మీ హీరోకి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి తక్కువైందని బెనిఫిట్ షో చేసి హీరోకి రెమ్యూనరేషన్. ఇంకెవరి కోసం బెనిఫిట్ అండి ఇది? 3,000 కూడా కాదు. మళ్ళీ అదే నేను చెప్తున్నాను, హీరో కోసం రెమ్యూనరేషన్ 50 కోట్లు 100 కోట్లు హీరో గారంట. నేను ఏదండి సమాజంలో మరుగున పడిపోయిన వాళ్ళ ఆ బలగం ఉన్నాడు వేణు, అలాంటి వాళ్ళు ఎంతకాలం తొక్కి పెట్టారు మీరు? ఆ సినిమాకి బెనిఫిట్ నేను అడుగుతానన్నాను, సినిమాలకే వాళ్ళకి సినిమా హాల్ ఎవరా? మీ జాగీరా నలుగురిది అని అడుగుతున్నా నేను. అదే సమయంలో మాట్లాడితే ఐబొమ్మ కానీ ఇంకోళ్ళు కానీ చేసిన పైరసీని నిర్ద్వందంగా ఖండిస్తున్నాను, అది వేరు. ఇవాళ అతను మిడిల్ క్లాస్కి హీరోగా అనుకుంటున్నారు. చూడండి బయట ఎలా ఉందో. వేలాది కోట్లు కొల్లగొట్టాడా? ప్రభుత్వం చెబుతుంది. అతను దీనివల్ల ₹1 కూడా అతను డైరెక్ట్గా పెట్టడం వల్ల లాభం, వెబ్సైట్ వేయటం వల్ల ఖర్చు అవుతుంది. దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లో కమిషన్ ఇతనికి వస్తుంది. దాదాపు నెలకు 10-15 లక్షలు చాలామంది యూట్యూబ్లో కూడా సంపాదించుకుంటున్నారు. 11 లక్షల వరకు వస్తుందని అన్నారు. అది చెప్తున్నాను, 10 లక్షలు సంపాదించుకోండి నెలకి. నేను తప్పు కాదని కూడా అన్నా, కానీ లేదా తప్పని కూడా అలాగదు. ఎస్, అతను చేసిన పొరపాటే, దానివల్ల సంపాదించుకున్నాడు. ఓకే, మీరు 50 లక్షల మంది సమాచారం ఉందంట. మీరు ఇలాంటి సమాచారం మీరు జొమాటోలో, స్విగ్గీలో కోట్ల మందిదే వీళ్ళు అమ్మట్లేదని గ్యారంటీ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకు ప్రైవేటు కాలేజీలు ఒక కాలేజీలో నెంబర్ ఇస్తే 100 కాలేజీలకి వెళ్ళి ఫోన్ వస్తుంది మనకు. అసలు చెప్తున్నానండి, ఏంది ఇది నాకు అర్థం కాదు. ఇవాళ మీరు ఏదో కళ్యాణ్ గారు నాకు పరిచయస్తులే, అందుకని ఎక్కువ మాట్లాడలేను. సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రెసిడెంట్. అంటే పరిచయం ఉంటే మాట్లాడారా? నేను ఎవరో పరిచయం ఉన్నా పరిచయం ఐబొమ్మ రవి చేసి తప్పు చేయకూడదు కాదుగా నేను చెప్పేదండి. అనుచితంగా మాట్లాడినంటున్నా, నేను ఎందుకు మాట్లాడను? లేదా ఎవరు పరిచయం లేదు నాకు? రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే ఇంకొకళ్ళు పరిచయం లేదా?
బట్టి విక్రమార్ గారు పరిచయం ఉండదండి, అందరూ పరిచయస్తులే. కానీ ఉపేక్షిస్తున్నామా? తప్పు చేసినప్పుడు మంచి చేసినప్పుడు. ఇవాళ దయచేసి కళ్యాణ్ గారు ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి? రవి గారిని ఎన్కౌంటర్ చేయాలా? మీరు సినిమా పరిశ్రమ చేసే అద్భుతమైన కార్యాలు చూసి వాళ్ళు ఏవో బలవంతాన ఒక కార్యక్రమం పెట్టి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి రెనోవేషన్ చేసినట్టు కాకుండా స్పందించారా మీరు ఇప్పుడున్నా? ఇవాళ ఎన్కౌంటర్ చేయాల్సింది ఎవరన్నా తెలుసా అండి? వాళ్ళ డ్రగ్ కేసులో ఉన్నారు చూసారా, వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని కోరారు ఎప్పుడన్నా మీరు? ఇంకోటి కూడా చెప్తాను, ఎన్కౌంటర్ చేయాల్సింది ఎవరు? నేను కూడా అన్నాం, సరే తప్పు చేస్తారంటే వాళ్ళు తప్పు శిక్ష పడాలి. ఎన్కౌంటర్ ఎవరు చేయాలి తెలుసా? కల్తీ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఎవడ మర్డర్ చేసేవాడు ఒకసారి ఒకరిని చంపేస్తాడు. ఇవాళ కల్తీ చేసేవాళ్ళు జీవోత్సవాలుగా ఇవాళ ఒక్కొక్క దాంట్లో ప్రతి ఆహార వృద్ధులు పాల్లో కల్తీ చేసి చంపుతాడు చూసారా, వాళ్ళు ఎన్కౌంటర్ చేయమండే నిజాయితీ ఉంటే. ఓ ఐబొమ్మ రవి మీద నేనన్నా చంపేయాలా? ఇంకొక సినిమా వచ్చి నా సినిమా దీనివల్ల పోయి ప్రతి ఒక్కరు బయలుదేరారు, 11,000 కోట్లు పోయిందంట. సినిమా కలెక్షన్ మాది 500 కోట్లు వచ్చింది, యాత్రగా తీరా చూస్తే ట్యాక్స్ కట్టేది ₹10. 11,000 కోట్లు పోయింది. అంటే ప్రతి సినిమా వచ్చిన లాస్ అంతా ఈయన అకౌంట్ పడేశారు. సర్వపాపనం ఏదో అంటారు కదా, పాపాలన్నీ ఆయన పోయినట్టు. ఐఎమ్ నాట్ అగైన్ రిపీటింగ్ అని థర్డ్ సైడ్ చెప్తున్నాను, సపోర్ట్ చేయను, ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. కానీ అందరి మీద చర్య ఇంతో అయిపోయిందండి. సజ్జనార్ గారు డెఫినెట్గా ఏబుల్ గట్టి ఆఫీసర్, అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ వెంటనే నాగార్జున గారు వచ్చారు, రాజమౌళి గారు వచ్చారు, ఇలాగా స్వల్పాలు వచ్చారు, వచ్చి ఏదేదో మాట్లాడతారు. ఎస్, మీకు అన్యాయం జరిగితే మిగతా అందరి సమాజం మీద డెఫినెట్గా ఈ పరిస్థితి మీరు అందరినీ కూడా వదలండి. మీ సినిమా హాల్స్ కొంతమంది కంట్రోల్ పెట్టుకుంటాం ఏంటి? మట్టిలో మాణిక్యాలు ఉన్నాయండి ఇవాళ తెలుగు సినిమా అద్భుతానికి ప్రావీణ్యం ఉన్నాడు. కొన్ని కుటుంబాలకి ఇది ఏమన్నా స్టోరేజ్, ఇది ఏమన్నా ఆస్తా అండి? ఒక కుటుంబంలో 15 మంది హీరోలు అంటే మీరు అందరూ పుట్టుకతోనే స్వయం ప్రకాశ్ శక్తులుగా పువ్వు పుట్టగానే పరిమళించిందని రాసుకుంటారా? అందరికీ పువ్వులు పుడితే పరిమళిస్తాయి. ప్రతి అది ఆదిలాబాద్లో పువ్వు వికసించినా, నెల్లూరులో వికసించినా, హిందూపురంలో వికసించినా, బళ్ళార్లో వికసించినా, బరంపురంలో వికసించినా అందరు పూలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరి యొక్క కలేజా కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది. మీరు ఒక్కళ్ళేనా కాదు, మీ కుటుంబాలే కాదు కదండి. అందరికీ వదలండి, మీరు మాట్లాడండి. అంటే మీరు ఈ విషయంలో సినిమా పైరసీ తప్పు అందరిని ఆపు చేయాలండి, అది తప్పే, ఆ పని చేయకూడదు. ఎందుకంటే సినిమా రేట్లు కూడా వీళ్ళు ఇష్టం, ₹500 రాజమౌళి త్రిపుల రాజు దిక్కుమాల సినిమా. ఎస్, మాకు తీర కానీ మిగతాది అది ఇక్కడ సమస్య వస్తుంది. ఎందుకంటే ఇది మాట్లాడాలి, మనము బెనిఫిట్ షూర్ అని వేస్తారు. ఎవరికి బెనిఫిట్ అని అడిగాను. 1 2 5,000 ఏమండి? పిల్లలు మొన్న చనిపోయారు చూసారా? అంతకుముందు చాలామంది వచ్చిన వాళ్ళంట సామాన్యమైన పిల్లలండి, ఇళ్లలో దెబ్బలాడి 2,000, 1,000, 5,000 కూడా పెట్టారండి ఒకసారి. వీళ్ళందరూ వెళ్ళి దేనికండి? సినిమాలు సెమీ గాడ్ల ఇళ్ళు. కొంతమంది మినహాయించండి, వాళ్ళ నిజ జీవితాలు చూస్తే సామాన్యుడు ఇక్కడ కెమెరామెన్నో లేకపోతే మిగతా వాళ్ళని చెప్తాను, వీళ్ళందరి జీవితాలు కోటి రెట్లు బెటర్ అండి.